ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కానీ చేదుగా ఉంటుంది. కావాలంటే నువ్వు ట్రై చేయి. అయితే ఓకే, గ్లాసు ఇదే బాగుంది. మందులో నీళ్లు కలుపుకున్నా, నీళ్లలో మందు కలుపుకున్నా సేమ్ టు సేమ్. బాబా Cheers. అబ్బా, బానే ఉంది అక్షయ్, కానీ నువ్వు ఎక్కువ తాగమని ఫోర్స్ చేయకే. వెళ్ళి పడుకోండి బావా. పర్వాలేదు అక్షయ్, నేను తాగుతాను. బావా, నీకు ఇంకో పెగ్గు కలపనా? స్వీట్ కలుపు బావా. నీకో పెగ్గు, నాకో పెగ్గు. చంద్రయ్య గారు భరోసా ఇచ్చినందుకు సైలెంట్గా తిరిగొచ్చేశాను. లేదంటే శ్రావణికి బుద్ధి చెప్పేవాడిని. అసలు గుడి బాధ్యతలు ఇంద్రానికి అప్పగించడానికి తనెవరు? ఆనందరావు, తరతరాలుగా శ్రావణి వంశస్థులే గుడి బాధ్యతలు చూస్తూ వస్తుండటం వాస్తవమే కదా. కానీ శ్రావణి చంద్రయ్య మాట కూడా వినకుండా గుడి బాధ్యతలు ఇంద్రానికి అప్పగించాలనుకుంటే ఊరుకునేది లేదు. ఆ ఇంద్రాణిని పంచాయతీ అధికారం నుంచి మనం దించేయాలనుకుంటుంటే ఆ శ్రావణి ఏమో నేరుగా గుడి అధికారం ఇవ్వాలని చూస్తోంది. మన కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంద్రానికి ఏమీ దక్కకూడదో అన్నీ దూరం అయిపోవాలి. నాన్నా, శ్రావణి అనుకున్నది ఏమీ జరగదు. మీరు ప్రశాంతంగా ఉండండి. నేనుండగా శ్రావణి ఇంద్రానికి గుడి అధికారం ఎలా అప్పగిస్తుందో, ఇంద్రాణి ఎలా తీసుకుంటుందో కూడా నేను చూస్తాగా. అరుణాచలం, ఆ ఇంద్రానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉన్నాయని చెప్పావు కదా, ఎక్కడున్నాయి ఆ సాక్ష్యాలు? అదే ఆనందరావు, రాజేష్తో పాటు చనిపోయిన రౌడీ భార్య కళ్యాణి నాకు తెలుసు. తన దగ్గర కొన్ని సాక్ష్యాధారాలున్నాయి. అంకుల్, ఆ కళ్యాణి నన్ను కూడా కలిసింది. జరిగిందంతా నాతో కూడా చెప్పింది. ఇక మనం ఈ విషయంలో లేట్ చేయాల్సిన అవసరం లేదు అంకుల్. రేపే ఆ కళ్యాణిని కలవాలి. సరేనమ్మా. ఈ సత్తిపండు ఎప్పుడు స్టడీ. అక్షయ్, ఈ ఇంట్లో నాకు ఎవరైనా ఫేవరెట్ వ్యక్తి ఉంటే అది నువ్వే అక్షయ్. నువ్వంటే నాకు పంచ ప్రాణాలు అక్షయ్. ఒక్క క్షణం నువ్వు ఈ ఇంట్లో కనిపించకపోతే ఈ ఇల్లు నాకు శ్మశానంలా కనిపిస్తుంది. నువ్వు నాకు దేవుడు లాంటి వాడివి అక్షయ్. ఎందుకంటే మనలాంటి యూత్ అందరూ ఈ మందుని దేవుడిలా పూజిస్తారు. అందుకే నేను కూడా నిన్ను దేవుడు అంటున్నాను. ఈ సత్తిపండు మందు ఎంత ఎక్కువ తాగితే అంత స్టడీగా ఉంటాడు. అక్షయ్, నువ్వు నాకు ముఖ్యం. నేను ముఖ్యమా బావా? ఈ మందు బాటలు మనకి దేవుడు. స్టడీ. ఏ సత్తిపండు, స్టడీ.
అత్తయ్య ఏదో ఆలోచిస్తున్నారు, ఏమైంది? నా కొడుకు పరిస్థితి ఏం బాలేదురా. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నా వాళ్ళు లేరన్నట్టుగానే బ్రతుకుతున్నాడు. కట్టుకున్న భార్య దూరం అయిపోయింది. వాడి అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. రే, నువ్వే ఏదో ఒకటి చేసి వాణ్ణి మళ్ళీ దారిలోకి తీసుకురావాలి. నేను కూడా ఈ సమస్యల గురించి ఆలోచిస్తున్నాను అత్తయ్య. వీలైనంత త్వరగా వీటన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. శ్రావణి చాలా మంచిది. మనం కూడా శ్రావణి అక్షయ్ మళ్ళీ కలిసిపోవాలని ప్రయత్నిస్తున్నాం కదా, వాళ్ళు కలుస్తారు. అవునరా, శ్రావణిని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. తను కూడా నేనున్న పరిస్థితుల్లోనే ఉంది. ఈ ఇంటి కోడలిగా సుఖంగా బ్రతకాల్సిన శ్రావణి ఇంద్రాణి వల్ల బయటకు వెళ్లిపోయి లేనిపోని కష్టాలు పడుతుంది. అత్తయ్య, ఈ సమస్యలు తీరడానికి టైం పడుతుంది, కానీ శాశ్వత పరిష్కారం ఒకటి ఉంటుంది. అది సరేరా, కానీ అక్షయ్ ఆఫీస్లో ఉన్నప్పుడు వాణ్ణి ఒంటరిగా ఉండనివ్వకు. నువ్వెప్పుడు వాడి పక్కనే ఉండు. నువ్వు వాడి పక్కన ఉంటేనే అక్షయ్ శ్రావణిని చూడకుండా నువ్వు ఆపగలవు. అత్తయ్య, ప్రతి క్షణం వాడిని కనిపెడుతూనే ఉంటాను, కానీ కొన్నిసార్లు మిస్ అవుతాను, అంతే. అదంతా నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. కొన్నిసార్లు ఆఫీస్ నుంచి తాగేసొచ్చి భోజనం చేయకుండా అలాగే పడుకుంటాడు. ఒకసారి నేనేదో కష్టపడి అన్నం తినిపించాను. ఇలాగే తాగుడికి అలవాటు పడితే వాడి ఆరోగ్యం ఏమవుతుంది? మీరేం బాధపడకండి అత్తయ్య, అన్నీ సర్దుకుంటాయి. నేను వెళ్ళి చూస్తాను అత్తయ్య. అక్షయ్, అక్షయ్, రేయ్, రే అక్షయ్, రేయ్, ఎవర్రా నువ్వు? రే అక్షయ్, ఏంట్రా నవీన్? ఎవర్రా నువ్వు? ఆ? రే అక్షయ్, నవీన్ అంటే ఎవర్రా? సత్పన్నయ్య, సత్పన్నయ్య, సత్పన్నయ్య. అక్షయ్, అక్షయ్, రేయ్, లేవరా, వదులురా. లెగ్గు. ఏయ్, నవీన్ వా? ఎవర్రా నువ్వు? అక్షయ్, వదలరా. ఏయ్, వదలరా నన్ను. ఏయ్, వదలరా రే. రేయ్, రేయ్, వదలరా. ఏ నవీన్, ఐఎమ్ స్టడీ. సత్పన్నయ్య, అనయ్య, ఐఎమ్ స్టడీ. లేవండి. ఐఎమ్ స్టడీ. అక్షయ్ బాబు, మీరు భోజనం చేయలేదేంటి? ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేయకూడదు బాబు. ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయారు? టైంకి భోజనం చేయరు, రాత్రి కూడా నిద్రపోలేదు అనిపిస్తుంది. పైగా తాగుడు అలవాటు చేసుకున్నారు బాబు. పని మనిషి కూడా సలహా ఇస్తుందేంటి అనుకోకపోతే నాదొక సలహా బాబు. మీరిలా తాగడం వల్ల సమస్యలకి పరిష్కారం దొరకదు, కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి నా మాట వినండి బాబు. శ్రావణమ్మ గారు ఉంటే మిమ్మల్ని క్షేమంగా చూసుకుంటుంది. తప్పుగా అనుకోకండి బాబు. మిమ్మల్ని చూస్తుంటే నాకు నా కన్న కొడుకు గుర్తొస్తున్నాడు. ఏ తల్లైనా కొడుకు జీవితం బావుండాలని కోరుకుంటుంది. మీరు క్షేమంగా ఉంటేనే ఎక్కడున్నా మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. తప్పుగా అనుకోకండి బాబు.
అక్షయ్ అక్షయ్ ఓ రెడీ అయ్యావా? అక్షయ్ పద వెళ్దాం. ఎక్కడికి? అదేంటి అక్షయ్ అలా అడుగుతున్నావు? కంప్లైంట్ ఇవ్వడానికి. అదే అది నేను చూసుకుంటాను సంధ్య. ఆఫీస్కి వెళ్లే ముందు కంప్లైంట్ చేసి వెళ్తాను.